ప్రతి చిన్నారి చిరునవ్వు వెనుక ఒక కథ ఉంటుంది. కానీ కొన్ని కథలు మౌనంగా ఉంటాయి. మాటలు, కదలికలు స్వాతంత్రతను దూరం చేసే ఒక అరుదైన వ్యాధి ఇదే రెట్ సిండ్రోమ్. రెట్ సిండ్రోమ్ MECP2 జీన్ మ్యూటేషన్ X క్రోమోజోమ్లో జరగడం ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. ఇది 6 నుంచి 18 నెలల వయసులో లక్షణాలు మొదలవుతూ ఉంటాయి. మాటలు, కదలికలు కోల్పోవడం, మూర్ఛపోవడం ఎక్సెట్రా. రెట్ సిండ్రోమ్ ప్రపంచంలో ప్రతి 10,000లో ఒక అమ్మాయికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయి ఉంది. భారతదేశంలో రెట్ సిండ్రోమ్ పైన అవగాహన తక్కువ. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జన్యు పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. ప్రెగ్నెన్సీలో MECP2 మ్యుటేషన్ ఉంటే జన్యు పరీక్షల ద్వారా దీన్ని గుర్తించవచ్చు. రెట్ సిండ్రోమ్ ఉన్న వారి సగటు జీవితం కేవలం 24 నుండి 50 సంవత్సరాలు మాత్రమే. ట్రోఫినటైడ్ అనే ఒక్క మెడిసిన్ మాత్రమే కొత్త ఆశనిస్తోంది. సో లెట్స్ హోప్ ఆన్ ద బెస్ట్ రిజల్ట్స్ గైస్. రెట్ సిండ్రోమ్ మాటలను మౌనంగా మార్చిన ఆశను మాత్రం ఆపలేదు. ప్రతి చిన్నారి కథ వినిపించాలి. ఆమె కన్నీటి వెనుక ఉన్న ధైర్యాన్ని ప్రపంచం వినాలి. ఇదే FX యొక్క కోరిక. థ్యాంక్ యూ.